నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారి ఎవరో తెలిసిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మద్యం కుంభకోణం కేసు ఈడీ దృష్టికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈడీ కూడా నిన్న రాజ్ కేశిరెడ్డిని విచారించింది, 100 ప్రశ్నలు అడిగింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే కొన్ని ఆధారాలు ముందు పెట్టి అడిగిన నేపథ్యంలో మరి కేశిరెడ్డి అసలు సూత్రధారి ఎవరో చెప్పేశారు అంటూ స్వయాన ఈడీనే చెప్పింది అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క సజ్జల భార్గవ్ రెడ్డి కూడా నిన్న సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల కేసులో విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన పోలీసులకు సహకరించలేదు అని వార్తలు వస్తున్నాయి. సో మరి ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి కేసుల్లో, మరి అసలు సూత్రధారి ఎవరో మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుందా? అలాగే పోలీసుల విచారణకు భార్గవ్ రెడ్డి సహకరించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, నిన్న ఈడీ అధికారులు అయితే రాజ్ కేశిరెడ్డిని విచారించారు అంటున్నారు. సో ఎట్టకేలకు మరి ఈడీ అధికారులు ఒక సమాచారాన్ని లీక్ చేశారు. రాజ్ కేశిరెడ్డి మొత్తం ఒప్పేసుకున్నారు, అసలు సూత్రధారి ఎవరో చెప్పేశారు, ఫైనల్ బెనిఫిషరీ ఎవరో, ఆ డబ్బు ఎవరికి చేరింది అన్న విషయం బయటకు వచ్చేసింది అని అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజముండే అవకాశం ఉంటుందంటారు? ఒకవేళ అదే నిజమైతే మరి ఆ ఫైనల్ బెనిఫిషరీ ఆ బిగ్ బాస్ ఎవరో మరి కొద్ది రోజుల్లోనే బయటకు వస్తారంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే రాజ్ కేశిరెడ్డికి సంబంధించి కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతనికి సంబంధించి ఒక్కొక్క విషయాలన్నీ కూడా ఈరోజు 100 ప్రశ్నలు అతను ముందు పెట్టారు. ముందు సహకరించట్లేదు. ఆధారాలు చూపించిన తర్వాత నీళ్ళు నవలాల్సి వచ్చింది. చాలా విషయాలు వాస్తవాలు బయట పెట్టాల్సి వచ్చేసింది. బంగారపు ఆభరణాలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, బంగారం ఎవరి దగ్గరికి వెళ్ళింది, వజ్రాలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశాము, ఆ వసూలు చేసిన డబ్బులు నేను ఎవరికి అందజేశాను, ఎవరి దగ్గర చేరుతయ్యి, దాదాపు చాలా వరకు వివరాలన్నీ బయట పెట్టేశాడు. ఇక తదుపరి అంశం అనేది బాలాజీ గోవిందప్ప, ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని, అలాగే ఎవరైతే ఉన్నాడో మిథున్ రెడ్డి, వీళ్ళ నలుగురిని కూడా విచారించి దీనికి సంబంధించిన ఆధారాలు వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా విచారించి అంతిమంగా ఎవరు లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి చేర్చారు, ఏ విధంగా చేర్చారు, ఎంత ధనాన్ని చేర్చారు, ఏ విధంగా చేర్చారు అనే దాని మీద వివరాలతో రేపు పొద్దున ఈడీ వాళ్ళు వీళ్ళని ప్రశ్నించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా తాకీదులు అందజేస్తారనేది మాత్రం వాస్తవం. ఈరోజు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా బయటపడటానికి ఒక చిన్న కారణం కూడా ఉంది. ఎందుకంటే అతను ఇక్కడ డబ్బులు అక్కడ చేరవేయటానికి తన్నేదో పెద్దవాడిని చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 20 సంవత్సరాల అధికారంలో ఉంటాడు తక్కువలా. ఈలోపు రాజు ఎవరో రెడ్డి ఎవరో మనకే ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టు చేశారు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి. ఒకటిసారి ఎప్పుడైతే ఈడీ కేశిరెడ్డిని విచారించడానికి ముందుకు వచ్చిందో సజ్జల రామకృష్ణారెడ్డి శ్రీధర్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. అంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? తలసిల రఘురామ్ వీళ్ళిద్దరు ఎందుకు కలవడానికి వెళ్ళారు? అతను బయట పెడతాడు, నువ్వు ఇచ్చిన సమాచారం కూడా ఇస్తాడు, నువ్వు మాత్రం సమాచారం బయట పెట్టొద్దు, ఈడీ ఒకవేళ నిన్ను ఎదుర్కొంటే ఎవరి విషయాలు బయట పెట్టొద్దు, అవసరమైతే మీ మీదే వేసుకోండి అని చెప్పి చెప్పటం కోసం వెళ్ళారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అంటే ఇవన్నీ భారం అసలు మేము లబ్ధిదారులం కాదు, మాకు ఇచ్చింది 5%, 95% వాళ్ళే కొట్టేశారు, బలిపశువులను చేయబోతున్నారనే ఆలోచన వాళ్ళకు వచ్చిన తర్వాతే ఇన్ని వివరాలని బయటకు వచ్చిందని చెప్పి విషయాన్ని గమనించుకోవాలి. వాళ్ళు ఏంటంటే బహిరంగంగా సంతకాలు అయితే పెట్టాల. దీనికి సంబంధించిన వీళ్ళు ఏదైతే ప్రశ్నలు వేస్తున్నారో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత కూడా ఇదిగో మీరు ఈ సమాధానాలు చెప్పారు కదా, మీరు సంతకం పెట్టమంటే ఎవరు పెట్టాల. గమనించుకోవాల్సింది ఏంటంటే సంతకం పెడితే ఇక వాళ్ళన్నీ ఒప్పుకున్నట్టే కదా. ఆ ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి వెలుసుబాటు వచ్చి బయట వస్తే వాళ్ళ ప్రాణానికి ముప్పు అని చెప్పని ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇక్కడ వైసీపీ ఏమంటుందంటే అసలు ఈ మద్యం స్కామే ఒక బూటకం, టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే అరెస్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా తప్పుడు వాంగ్మూలం ఇప్పిస్తున్నారు. ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకనందున కేవలం వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండదు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు వాళ్ళైతే సజ్జల రామకృష్ణారెడ్డి, తలసిల రఘురామ్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? ఇక్కడ ఏందంటే వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి అష్టదిగ్బంధనం జరుగుతుంది కాబట్టి వాస్తవాలు ఒక్కోటి చాలా నిదానంగా వాళ్ళు ఎన్నో 3,76,00,000 పేపర్లకు సంబంధించిన డేటాని ధ్వంసం చేసినా కూడా ఇన్ని ఆధారాలు సిట్టు వాళ్ళు సేకరించారంటే నిజంగా చాలా అభినందనీయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈడీ వచ్చిందంటే మామూలుగా అయితే రాదు కదా.
ఈడీ వచ్చిన తర్వాత అదుపులో తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయమే కదా. ఆ తర్వాత వాళ్ళు నెలకు వస్తారా, 2 నెలలకు వస్తారా, 2 సంవత్సరాలకు వస్తారా, 20 సంవత్సరాలకు వస్తారా అనేది తర్వాత విషయం. గతంలో 16 నెలలు కారాగారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు, ఈడీ కొత్త ఏం కాదు అని చెప్పని అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఈ తర్వాత 16 సంవత్సరాలు కావచ్చు, గతంలో 16 నెలలు అయింది, ఈ తర్వాత 16 సంవత్సరాలు కావచ్చు. వాళ్ళకి కొత్త అయితే దాని గురించి భయపడతారు, లేదంటే ఏ తప్పు చేయకపోతే అసలు మా మీద ఇదేంటని చెప్పని కొంచెం ఇబ్బంది పడవచ్చు. తప్పుల మీద తప్పులు చేసేవాళ్ళు, ఎన్ని తప్పులు చేసినా ఒకటేనే భావించేవాళ్ళు, తప్పుడు మార్గంలో నడిచేవాళ్ళు, వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? భయం ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున మళ్ళీ అదుపులో తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత అప్పుడు ఏ వివరణ ఇస్తారో మనం అయితే చూడాలి. ఇక సజ్జల భార్గవరెడ్డి ఏమన్నాడు? వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు, వాలంటరీగా చేశారు, అసలు నేను నడపలేదు, నాకేమి సంబంధం లేదు అన్నాడు. వాలంటీర్లే పెట్టారు ఆ పోస్ట్ కూడా. మరి గతంలో తెనాలు వచ్చి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకోసాటికి వచ్చి మాట్లాడినప్పుడు, మిగిలిన విషయాలన్నీ చూసుకున్నప్పుడు అన్నీ అతనే కదా. మరి ఈరోజు తన దాకా వచ్చేతరికి, ఆధారాలు ముందు పెట్టేతరికి సహకరించకుండా న్యాయస్థానం కొన్ని రోజులు అతనికి వెలుసుబాటు ఇచ్చింది కదా. అతనికి మామూలుగా వెలుసుబాటు అయితే ఇవ్వకపోయినా పూర్తిగా తిరగటానికి సహకరించండి, మీరు అతను అదుపులో తీసుకోవద్దని చెప్పని సిట్టు వాళ్ళకి సహకరించండి అని చెప్పని అతనికి చెప్పారు. కాబట్టి ఈరోజు వచ్చి మాట్లాడటానికి వచ్చాడు. మాట్లాడడానికి వచ్చినప్పుడు సహకరించడుగా. గతంలో మిగిలిన వాళ్ళు ఏం చేశారు, ఇతను అదే చేస్తాడు. ప్రత్యేకంగా కొత్తగా అయితే ఏం చేయడు కదా. అట్లనే సహకరించట్లేదు, ఆధారాలు ముందు పెడుతున్నారు, మాట్లాడి కనపడుతున్నాయి, వీడియోలు కనపడతా ఉన్నాయి, అవి అయితే చెరిపేసే కాదు కదా, అవి భద్రంగా అట్టి పెట్టేశారు. దానికి సంబంధించి సమాధానం చెప్పే పరిస్థితి అయితే అతని దగ్గర లేదు. తప్పించుకోవడానికి మౌనాన్ని ఆశ్రయిస్తారు. మౌనం అర్ధాంగీకారమే. మిగిలిన విషయాలన్నీ వాళ్ళే బయటపెడతారు. కాబట్టి న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చేంతవరకు రేపు పొద్దున మళ్ళీ తీసుకుని వెళ్ళి, ఇదిగోనండి మేము ఇట్లా ప్రశ్నించాము, అన్నిటికీ తెలియదు, మర్చిపోయాము, గుర్తు లేదు, అదృశ్య సినిమాను చూసుకొని అదేవిధంగా చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఎక్కడా ఏ విధంగా సహకరించట్లేదు. మీరు గనక మాకు అవకాశం ఇస్తే మాదైన పనిలో మేము విచారించేసి వాస్తవాలు బయటికి తీస్తామని చెప్పి చెబుతారు. అప్పుడు మీరు సహకరించట్లేదు కాబట్టి మీకు ఇచ్చిన వెలుసుబాటును రద్దు చేస్తున్నాం, మీరు ఇక అదుపులో తీసుకోండి అని చెప్పని చెబుతారు. మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దీనిపై చాలా సీరియస్ అయింది. కాబట్టి ఈసారి ఆయన సహకరించకపోయినా కూడా యాక్షన్ సీరియస్గానే ఉండే అవకాశం నిస్సందేహంగా. ఎందుకంటే ఆధారాలు ముందు పెట్టినా కూడా అతను మాట్లాడట్లేదు కాబట్టి, వాస్తవాలు చెప్పటం లేదు కాబట్టి, నాకేం తెలియదని చెప్పని చెబుతున్నాడు కాబట్టి, ఎందుకు తెలియదో, ఎక్కడెక్కడ ఉన్నాడో, ఎవరెవరితో మాట్లాడాడో, ఏ విధంగా ఎవరికి డబ్బులు చెల్లించాడో, ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకు పంపించాడో, ఏ ఖాతా నుంచి ఏ వ్యక్తులకు పంపించాడో అన్ని వివరాలు వాళ్ళు బయటకు తీస్తారు. కాబట్టి వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, చిత్రాలకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ధనాన్ని వాడారు, ప్రజాధనాన్ని ఆ పప్పు బెల్లాల్లాగా ఎట్లా ఖర్చు పెట్టుకున్నారు, వీళ్ళ సొంతానికి ఎలా వాడుకున్నారు, అన్ని వివరాలు బయటకు తీస్తారు. ఇది చాలా పెద్ద లింక్ కూడా కదా సార్. డిజిటల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఫైబర్ నెట్ వరకు కూడా వెళ్ళింది కదా. వాళ్ళ మనుషులు ఎట్లా నియమించుకున్నారు, ఎవరెవరు ఇదిగో పలానా వాళ్ళని పెట్టుకోండి అని చెప్పని వాళ్ళని కోరారు, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ కారు డ్రైవర్లు, వాళ్ళ వంట వాళ్ళు కూడా దీంట్లో సభ్యులే. డిజిటల్ కార్పొరేషన్లో కావచ్చు, ఫైబర్ నెట్లో కావచ్చు. జీతబత్యాలు ఇక్కడి నుంచి, పన్ను మాత్రం వాళ్ళ ఇళ్ళలోంచి, అవి కూడా రేపు బయటికి తీస్తారు. కాబట్టి దానికి సంబంధించి అన్నీ ఒక్కోటి బయటికి వస్తుంది. కాబట్టి అసలు నువ్వు ఏ సంబంధం లేదు, నీ ఎలాంటి అవినీతి మరక లేదు, దీంట్లో సంబంధం లేదంటే ఇప్పుడు దాకా నువ్వు న్యాయస్థానం చెప్పేంత వరకు కూడా ఎందుకు వచ్చి విచారణకి సహకరించలేదు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నావు, ఎందుకు పారిపోయావు, ఇదే కనపడతా ఉంది కదా. పారిపోయాడంటేనే దాన్ని బట్టి అర్థమవుతానే ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉండగా మీరు ఎవరైనా అదుపులో తీసుకుంటే వాళ్ళు భయపడాలా. ఎందుకంటే వాళ్ళని శారీరకంగా హింసించేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, మానసికంగా వాళ్ళని హింసించేవాళ్ళు అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అలా ఉంటాయి. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైనా అదుపులో తీసుకుంటే ఇంతవరకు అలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదు కదా ఏ నాయకుల్ని కూడా. మరి మీరు అంతగా పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? నిజంగానే తప్పుడు మార్గంలో వీళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి మీ మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే న్యాయస్థానంలో నిలబడవు కదా. అయినా సరే మీరు పారిపోయారు అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఇందుట్లో మీ ప్రమేయం ఉంది అని. వస్తాయి. మీరు ఎవరు మాట చెప్తే ఆ పని చేశారు, మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు, ఇవన్నీ కూడా వరుసనే బయటకు వస్తాయి. కాబట్టి మీ దగ్గరికి అయితే ఆగదు.
ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా వెలికి తీస్తారు, వాళ్ళకు కూడా వాళ్ళదైన శైలిలో విచారణ జరిగిద్దని అయితే మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.